ఏ కార్యం జరగబోతుందంటే అద్భుతమైన కార్యం జరగబోతుంది అంటాడు. మోషేతో అంటాడు, మోషే నీ చేయి చాపి, నీ చేతిలో ఉన్న కర్ర పట్టుకుని చేయి చాపి ఆ సముద్రాన్ని ఏం చేయాలంటే పాయలుగా చేయి. మోషే ముందే అడిగాడు, ఇలాంటి ఏదోటి ఎదురవుతే నేను ఒక్కడినైతే నా వల్ల కాదని ముందే అడిగాడు. నీ సన్నిధి నాతో రాకపోతే కనుక, నీవు నాకు తోడుగా రాకపోతే కనుక నేను మాత్రం వెళ్ళను. ఎందుకంటే సముద్రం ఎదురొచ్చిన తర్వాత పాయలుగా చేయగలిగిన దేవుడు ఉన్నాడని మోషేకి తెలుసు. ఈ రోజున ఏ కీడు ఎదురవుతో నీకు తెలియక్కర్లేదు, ఏ సమస్యలు పడతావో నీకు తెలియక్కర్లేదు. కానీ పడిన సమస్య నుంచి విడుదల పొందాలంటే ఆ దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఆయన నువ్వు తోడుగా తీసుకెళ్ళాలి. ఈ రోజున ఆయనే గనక నీతో మాట్లాడితే, ఆయనే గనక నీతో వస్తే నీ జీవితంలో ఏ కార్యాలు జరుగుతాయంటే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. మోషే ముందు ఏ కార్యం జరిగిందంటే అద్భుతమైన కార్యం. అక్కడ ఇస్సాకు జీవితంలో ఏ కార్యం జరిగిందంటే అద్భుతమైన కార్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఆయన సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఏ కార్యం జరగబోతుందంటే అద్భుత కార్యం. అవిశ్వాసగా ఎందుకుంటావు? అవిధేయత ఎందుకుంటావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు బలహీనుడు అయిపోతున్నావు? ఎందుకు ఐదార్యపడతావు? నీ బిడ్డను చూసుకుని ఎందుకు కృంగిపోతావు? చేతగాని వాళ్ళు ఎందుకు? రోజున విశ్వాసంతో ప్రార్థన చేయి. ప్రభు కార్యాలని జీవితంలో చేయగలవాడు. నీ వల్ల కాకపోవచ్చు, నువ్వు ఆరాధించే దేవుడు ఏది చేయడానికైనా ఆయన సమర్థుడైన దేవుడు. చిప్పడొద్దు, సమస్యను చూస్తుని భయపడొద్దు, కృంగిపోవద్దు. నా జీవితం ఎలా ఉండిపోయిందంటే, నా బ్రతికి ఎలా ఉండిపోయిందంటే, ఇంకా ఎంతకాలం ఈ అవమానం అంటే, నువ్వు పొందిన ప్రతి అవమానానికి నీ ఎన్ని అవమానాలు పొందితే అన్ని కార్యాలు నీ జీవితంలో చేస్తాడు నా యేసయ్య.